సరే, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఇప్పుడు 2-2తో సమంగా ఉంది. అంటే సిరీస్ ఎవరిదో తేల్చే ఆఖరి మ్యాచ్ వచ్చేసింది. ఒత్తిడి మామూలుగా లేదు, పీక్స్కి చేరింది. ఇక ఈ ఫైనల్ ఫైట్ క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్లో జరగబోతోంది. సిరీస్ ట్రోఫీ ఎవరి చేతికి వెళ్తుందో ఇక్కడే తేలిపోతోంది. సో ఇప్పుడు అందరి మనసులోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. 2 జట్లు చెరో 2 విజయాలు. ఆఖరి మ్యాచ్ సిరీస్ గెలిచేది ఎవరో? విన్నర్ టేక్స్ ఆల్ అన్నమాట. మరి ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో గెలుపు గుర్రం ఎక్కేది ఎవరో? కాస్త లోతుగా విశ్లేషించి చూద్దాం. అసలీ సిరీస్ ఇప్పటిదాకా ఎలా సాగిందో చూస్తే ఇది నిజంగా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఫస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా కీవీస్ను చిత్తుచిత్తుగా ఓడించింది. తర్వాత సీన్ రివర్స్ 2-3 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ కంప్లీట్ డామినేషన్ చూపించింది. ఇక సిరీస్ అయిపోయింది, కీవీస్దే అనుకుంటున్న టైంలో సౌత్ ఆఫ్రికా 4వ మ్యాచ్లో అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చి సిరీస్ను 2-2తో లెవెల్ చేసింది. వావ్, వాట్ ఏ సిరీస్! ఓకే, సిరీస్ అయితే బ్యాలెన్స్డ్గా ఉంది. కానీ ఇక్కడే న్యూజిలాండ్కు ఒక పెద్ద తలనొక్కి వచ్చిపడింది. అదేంటంటే వాళ్ల ఇంజ్యూరీ క్రైసిస్. ఈ గాయాల సమస్య వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేలా ఉంది. విషయమేంటంటే వాళ్ల కీలకమైన ప్లేయర్స్ ముగ్గురు ఈ మ్యాచ్ ఆడట్లేదు. ఫస్ట్, కెప్టెన్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ టీంలో లేడు. నెక్స్ట్, ఈ సిరీస్లో కివీస్ తరఫున టాప్ రన్ స్కోరర్ అయిన డెవాన్ కాన్వే, అతను కూడా అవుట్. ఇక ఫైనల్గా బొటనవేలి గాయంతో టామ్ లాథమ్ కూడా ఈ మ్యాచ్కి దూరమయ్యాడు. చూసారా, ముగ్గురే, అంతా కీలకమైన వాళ్లే. ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురు స్టార్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది? ప్రెషర్ అంతా నేరుగా మిగిలిన బ్యాటింగ్ లైనప్పై పడుతుంది. అసలే ఈ సిరీస్లో 2 సార్లు వాళ్ల బ్యాటింగ్ కుప్ప కూలిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఎంత ప్రెషర్ని తట్టుకోగలదా? ఇదే అసలైన $1 మిలియన్ క్వశ్చన్. అయితే ప్రతి సమస్యకు ఓ సమాధానం ఉంటుంది కదా? ఇక్కడ కూడా అంతే. న్యూజిలాండ్ గాయాలతో బలహీనపడిందనుకుంటే పొరపాటే. వాళ్ళ దగ్గర ఒక సీక్రెట్ వెపనుంది. ఒక్కో ప్లేయర్, అతని అసాధారణమైన ఫామ్, అదే వాళ్ళ కొండంత బలం. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే బెన్ సియర్స్. 5.64 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇదే ఈ సిరీస్లో బెన్ సియర్స్ టీ20 ఎకానమీ రేట్. అబ్బా, టీ20 ఫార్మాట్లో ఇది మామూలు విషయం కాదండి. కొత్త బంతితో, అది లైట్ల వెలుతురులో స్వింగ్కి హెల్ప్ చేసే పిచ్పై ఇలాంటి ఎకానమీ రేట్ అంటే మాటల్లేవు. అద్భుతం అంతే. ఇక తన ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ సిరీస్లో బెస్ట్ ప్లేయర్ తనే అని డౌటే లేకుండా చెప్పొచ్చు. 4 మ్యాచ్లో 6 వికెట్లు తీశాడు. యావరేజ్ జస్ట్ 13.16. ఇక ఎకానమీ మనం ముందే చెప్పుకున్నట్టు 5.64 మాత్రమే. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతోంది అతను ఎంత డామినేట్ చేస్తున్నాడో. నిజం చెప్పాలంటే ఇది ఎలైట్ పర్ఫార్మెన్స్, అంటే అత్యున్నత స్థాయి ప్రదర్శన. ఇలాంటి బౌలింగే సిరీస్లను గెలిపిస్తుంది. దీనికి తోడు సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ జంట అస్సలు ఫామ్లో లేదు. ముఖ్యంగా వియాన్ ముల్డర్ లాస్ట్ 2 మ్యాచ్లోనూ డకౌట్ అయ్యాడు. మరి అలాంటి బ్యాటర్ ఫైర్ మీద ఉన్న సియర్స్ని ఎలా ఎదుర్కొంటాడు? చాలా అంటే చాలా కష్టం. సరే, ప్లేయర్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మ్యాచ్ జరిగే గ్రౌండ్ అంటే హాగ్లీ ఓవల్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన విశ్లేషణలో ఈ గ్రౌండ్ చాలా కీలకం. ఇక్కడ పరిస్థితులు మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేగలవు. ఈ హ్యాగ్లీ ఓవల్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ జరిగిన చివరి 12 టీ20 మ్యాచ్లను తీసుకుంటే అందులో 8 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. అంటే ఏకంగా 67% విజయాలు చేజింగ్లోనే వచ్చాయన్నమాట. దీన్ని బట్టి ఈ గ్రౌండ్ చేజింగ్కు ఎంత స్వర్గధామమో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ పిచ్ను సీమర్ల స్వర్గం అని కూడా అంటారు. కొత్త బంతి గాల్లో భలే స్వింగ్ అవుతుంది. ముఖ్యంగా లైట్ల వెలుతురులే అయితే ఆ స్వింగ్ ఇంకా ఎక్కువ. మరిప్పుడు చెప్పండి, ఏ జట్టు దగ్గర మంచి పేస్ అటాక్ ఉంది? ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా న్యూజిలాండ్ దగ్గరే. ఈ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే 3 మినీ బ్యాటిల్స్ ఉన్నాయి. వాటిని చూద్దాం. నంబర్ 1, సియర్స్ వర్సెస్ ముల్డర్. ఇది ఓపెనింగ్ ఫైట్. మొదటి 3 ఓవర్లలోనే మ్యాచ్ ఎటువైపు వెళ్తుందో చెప్పేస్తుంది. నంబర్ 2, కేశవ్ మహారాజ్ వర్సెస్ కీవీస్ మిడిల్ ఆర్డర్. కాన్వే లాథమ్ లేరు కాబట్టి ఆ వీక్ మిడిల్ ఆర్డర్ని మహారాజ్ ఎలా టార్గెట్ చేస్తాడో చూడాలి. ఇక నంబర్ 3, ఎస్టర్ యూజన్ వర్సెస్ కీవీస్ పేస్ అటాక్. సౌత్ ఆఫ్రికాలో నిలకడగా ఆడుతున్న ఒకే ఒక్క బ్యాటర్ అతను. అతన్ని న్యూజిలాండ్ పేసర్లు ఎలా ఆపుతారన్నదే అసలు పాయింట్. ఓకే, మన దగ్గర ఉన్న డేటా అంతా చూశాం. ప్లేయర్ ఫామ్, గాయాలు, పిచ్ కండీషన్స్ అన్నీ విశ్లేషించాం. ఇక ఫైనల్గా అసలు పాయింట్కొచ్చేద్దాం.
మన ఫైనల్ ప్రెడిక్షన్ ఏంటి? ఫార్మ్, గ్రౌండ్ హిస్టరీ, టీం బలాబలాలు ఇలా అన్ని అంశాల్ని మా ఎనాలిసిస్ సిస్టమ్ ఏపెక్స్ క్రంచ్ చేసిన తర్వాత ఒక క్లియర్ విన్నర్ వైపు మొగ్గు చూపుతోంది. న్యూజిలాండ్కు 58% గెలుపు అవకాశాలు ఉండగా సౌతాఫ్రికాకు 42% ఉన్నాయి. మరి న్యూజిలాండ్ వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నాం? దీనికి 3 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, వాళ్ల పేస్ బౌలింగ్. ఇలాంటి పేస్ ఫ్రెండ్లీ పిచ్ మీద అది ఒక డెడ్లీ వెపన్. సెకండ్, సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు ఫామ్లో లేరు, పవర్ ప్లేలోనే వాళ్ళని దెబ్బగొట్టొచ్చు. ఇక థర్డ్, హాగ్లీ ఓవల్ రికార్డ్ చేజింగ్ చేసే టీంకే ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అయితే అంతా వన్ సైడ్ అని చెప్పలేం. కివీస్కి కూడా రిస్కులున్నాయి. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా వీక్గా ఉంది. ఒకవేళ అది కొలాప్స్ అయితే సౌత్ ఆఫ్రికాకు తిరుగుండదు. దానికి తోడు ఎస్సర్ హ్యూజన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అది వాళ్ళకి పెద్ద తలనొప్పి. అయినా సరే అడ్వాంటేజెస్తో పోలిస్తే న్యూజిలాండ్ వైపే గెలుపు త్రాసు మొగ్గు చూపుతోంది. సో ఫైనల్ కాల్ ఏంటంటే, సీమర్లకు అనుకూలించే పిచ్, వాళ్ల చేతుల్లో సిరీస్లోనే బెస్ట్ బౌలర్, దానికితోడు సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ బలహీనంగా ఉంది. ఈ అన్ని కారణాలతో న్యూజిలాండే ఈ సిరీస్ డిసైడర్ను గెలుస్తుందనే మన అంచనా. కానీ ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ మిగిలిపోయింది. ఈ గేమ్లో స్కిల్ కన్నా బహుశా టాస్ గెలిపే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తుందేమో. ఇంత చిన్న మార్జిన్సున్న గేమ్లో చివరికి గెలిచేది అదృష్టమా లేక వ్యూహమా? ఆలోచించాల్సిన విషయమే.